ఇప్పుడు మన డీడీ గారు వచ్చే వరకు ఏడే ఉండాలి. కలెక్టర్ గారు పంపిస్తారు. కలెక్టర్ గారు వచ్చే వరకు మన ఏడే వెయిట్ చేయాలి. పాపం వాళ్ళు మన మీద హోప్స్ పెట్టుకుని ఉన్నారు. మనం ఎవరు ఇక్కడే వెయిట్ చేద్దాం. చేసిన వాళ్ళు అదేవిధంగా మన జిల్లాలో కొన్ని కరెక్ట్ ఎంట్రీ కానివి కొంతమంది రైతులు ఉన్నాయి. దాదాపు 3100 మంది రైతులు. ఇది వాళ్ళకి ఇప్పుడు సెకండ్ ఫేజ్లో పెట్టాము. వాళ్ళకు కూడా జమ చేస్తాం. రైతులు డబ్బులు పడలేదని ఎక్కువ సంక్రాంతి లోపల మాకు కావాలని ఎక్కువ డిమాండ్ చేస్తాం. మన గవర్నమెంట్ డబ్బుల్ని డెఫినెట్గా మేము వారం 10 రోజుల లోపల ఇచ్చేస్తాము. కంపెనీలు ఇందాక చెప్పాను కదా సార్, మరి మళ్ళీ ఒకసారి వాళ్ళు పిలిపించి మాట్లాడి కొంచెం చర్యలు తీసుకుంటాం. గవర్నమెంట్ కిలో 4 రూపాయల లెక్కన అనౌన్స్ చేయడం జరిగింది. ఆ డబ్బులకు సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి దాదాపు 93,658 ట్రాన్సాక్షన్స్ సంబంధించి మనము మన జిల్లాకు సంబంధించి 149,62,00,000 రూపాయలు జమ చేయడం జరిగింది ఇప్పటి వరకు. ఇది కాకుండా ఇంకొక 5,42,00,000 రూపాయలు రావాల్సి ఉంది. ఇది ప్రభుత్వం వైపు నుంచి. అదే సమయంలో మీరు ప్రస్తుతం అడుగుతున్న ఆ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో కంపెనీల నుంచి రావాల్సిన మొత్తం మేము కంపెనీ వైజ్ నుంచి కూడా ప్రతి కంపెనీ కూడా ఎంత పే చేశారు, ఎంత పే చేయాలని చెప్పి కలెక్ట్ చేయడం జరిగింది. సో దాదాపు కొన్ని కంపెనీలు మన రైతు నాయకులందరూ కూడా ఇప్పుడే కలెక్టర్ గారిని సంప్రదించి కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాంట్లో 11 పాయింట్లు ఉన్నాయి. 11 పాయింట్లో 4-5 పాయింట్లు మన స్థాయిలోనే పరిష్కరించగలిగిన ఉన్నాయి. అంటే నెక్స్ట్ సీజన్ సంబంధించి ఎలా చేయాలా, మేలోనే ఫ్యాక్టరీలు ఓపెన్ చేయడం కావచ్చు, లేదా చిన్న ప్రాసెసింగ్ యూనిట్స్ ప్రమోట్ చేయడం కావచ్చు. మనకు ఆల్రెడీ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. ఇది 11 వాటిల్లో చాలా వరకు ఇప్పటికే మ్యాంగో బోర్డుకి సంబంధించిన ప్రతిపాదనలు మనమే మొట్టమొదటిసారిగా సంవత్సరం 4 నెలల క్రితమే మనం పంపడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉంది మ్యాంగో బోర్డుకు సంబంధించి. సో కొన్ని ప్రధానమైన డిమాండ్లో మొట్టమొదటిది 8 రూపాయలు దానికి సంబంధించి. దీని మీద జిల్లా కలెక్టర్ గారు అక్కడికి వచ్చిన నాయకులు కూడా క్లారిఫై చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి కంపెనీ వాళ్ళు పిలిపించుకొని మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పారు. ఇది సార్ చెప్పిన విషయం. సో దీనికి సంబంధించి ఆల్రెడీ చాలా సీరియస్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చాలా సీరియస్గా ఉంది, గవర్నమెంట్ కూడా సీరియస్గానే ఉంది. డెఫినెట్గా అది చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా చేస్తున్నాము. ఆ బ్యాలెన్స్ డబ్బులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇప్పించేదానికి సార్ కూడాను వీలైనంత ఎక్కువ డబ్బులు ఇప్పించేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామన్నారు. మీకు అందరికీ కూడా తెలిసి ఉంటుంది. ఇప్పటికే మనం 4 కంపెనీలకి షోకాజ్ నోటీసులు ఇచ్చాము, 3 కంపెనీలని సీజ్ చేశాము, 2 కంపెనీలకి పొల్యూషన్ బోర్డు నుంచి నోటీసులు ఇచ్చాము. ఇవన్నీ కూడా ఎందుకు ఇవ్వడం జరిగిందంటే కనీసం రాబోయే రోజుల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పని, లేనట్లయితే గాలికి వదిలేసినట్లు అయిపోతుంది. సో 2-3 చిన్న సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో. మనకి ఇంకా డబ్బులు పూర్తిగా రాలేదు కాబట్టి వచ్చిన తర్వాత సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఈ సంవత్సరం మామిడి సీజన్లో మామిడికాయలు అమ్ముకోవడంలో ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభుత్వం చాలా పాజిటివ్గా టన్నుకు 4,000 రూపాయల చొప్పున సపోర్టివ్ ప్రైస్ అనౌన్స్ చేయడం జరిగింది.
సో దీంట్లో కాయలు ఫ్యాక్టరీకి సరఫరా చేసిన వాళ్ళు ఉన్నారు, మార్కెట్ కి సరఫరా చేసిన వాళ్ళు ఉన్నారు, ర్యాంపులకు సరఫరా చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి రైతులకు కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన 4,000 రూపాయల చొప్పున ఇప్పటికే 1,49,69,64 రూపాయలని రైతుల అకౌంట్లకి జమ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం మామిడి రైతుల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చిన సపోర్ట్ ప్రైజ్ కి సంబంధించి. అదే సమయంలో కంపెనీల నుంచి ఇంకా డబ్బులు రైతులు చెల్లించాల్సింది ఉంది. కొంతమంది చెల్లించారు, కొంతమంది ఇంకా చెల్లించలేదు. చెల్లించిన వాళ్ళు కూడా 4 నుంచి 5, 6, 7 రూపాయలు రకరకాలుగా చెల్లించడం జరిగింది. సో దీనికి సంబంధించి రైతుల వైపు నుంచి తక్కువ మొత్తంలో తక్కువ డబ్బులు కాకుండా కమిట్ అయిన 8 రూపాయలు కిలోకి చొప్పున చెల్లించాలని చెప్పని రైతుల నుంచి వినతులు వస్తున్నాయి. దానికి సంబంధించి ఈ రోజు రైతు నాయకులు వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఆ వినతి పత్రంలో ఉన్న 11 డిమాండ్లో చాలా వరకు జిల్లా స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను చేయగలిగింది ఆల్రెడీ వారికి వివరణ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ 8 రూపాయల కిలోకి చొప్పున అన్న డిమాండ్ మీద మరొకసారి జిల్లా కలెక్టర్ గారు అన్ని పల్ప్ యూనిట్ వాళ్ళతో కూడా పిలిపించి మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. వైజ్ నుంచి కూడా ప్రతి కంపెనీ కూడా ఎంత పే చేశారు, ఎంత పే చేయాలని కలెక్ట్ చేయడం జరిగింది. సో దాదాపు రైతు నాయకులను కూడా ఇప్పుడే కలెక్టర్ గారికి సంబంధించి ఇవ్వడం జరిగింది. 11 పాయింట్లు 4-5 పాయింట్లు చాలా వరకు ఇప్పటికే మ్యాంగో బోర్డుకి సంబంధించిన ప్రతిపాదనలు మనమే మొట్టమొదటిసారిగా సంవత్సరం 4 నెలల క్రితమే మనం పంపడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉంది మ్యాంగో బోర్డుకు సంబంధించి. సో కొన్ని ప్రధానమైన డిమాండ్లో మొట్టమొదటిది 8 రూపాయలు దానికి సంబంధించి. దీని మీద జిల్లా కలెక్టర్ గారు అక్కడికి వచ్చిన నాయకులకు కూడా క్లారిఫై చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి కంపెనీ వాళ్ళు పిలిపించుకొని మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పారు. ఇది సార్ చెప్పిన విషయము. సో దీనికి సంబంధించి ఆల్రెడీ చాలా సీరియస్ గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చాలా సీరియస్ గానే ఉంది. డెఫినెట్ గా దీన్ని సాల్వ్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా చేస్తున్నాము. ఆ బ్యాంక్ కూడాను వీలైనంత ఎక్కువ డబ్బులు ఇప్పించేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామన్నారు. మీకు అందరికీ కూడా తెలిసి ఉంటది. ఇప్పటికే మనం 4 కంపెనీలకి షోకాజ్ నోటీసులు ఇచ్చాము, 3 కంపెనీలని సీజ్ చేశాము, 2 కంపెనీలకి పొల్యూషన్ బోర్డు నుంచి నోటీసులు ఇచ్చాము. ఇవన్నీ కూడా ఎందుకు ఇవ్వడం జరిగిందంటే కనీసం రాబోయే రోజుల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పని, లేనట్లయితే గాలికి వదిలేసినట్లు అయిపోతుంది. సో 2-3 చిన్న సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో. మనకి ఇంకా డబ్బులు పూర్తిగా రాలేదు కాబట్టి వచ్చిన తర్వాత సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం వైపు నుంచి అండి. దయచేసి అర్థం చేసుకోగలరని చెప్పని కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ న్యాయం చేస్తాను పరిష్కరించని చెప్పారు. సంక్రాంతి లోపల డబ్బులు ఇవ్వకపోతే ప్రత్యక్ష ఆందోళనకు వెళ్తామని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని నేను అధికారిని పంపిస్తానని చెప్పారు. అధికారి గారు మసూద్ రెడ్డి గారు డీడీ గారు వచ్చారు. ఆ సార్ సమాధానం మీకు చెప్తారు. ఓపిక ఏనండి, ఎట్టుబెట్టినట్టు మాట్లాడుతాను. దయచేసి చెప్తాను. మనకి ఎప్పుడు లేనంత ప్రాబ్లం మామిడి రైతులకు వచ్చింది. డెఫినెట్ గా ఇది గత 50 సంవత్సరాలు ఎప్పుడు కూడా చిత్తూరు జిల్లాలో మామిడి పంటకు సంబంధించి ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి రాలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకునే గవర్నమెంట్ కిలో 4 రూపాయల లెక్కన అనౌన్స్ చేయడం జరిగింది. ఆ డబ్బులకు సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి దాదాపు 93,658 ట్రాన్సాక్షన్ సంబంధించి మనము మన జిల్లాకు సంబంధించి 149,62,00,000 రూపాయలని జమ చేయడం జరిగింది ఇప్పటి వరకు. ఇది కాకుండా ఇంకొక 5,42,00,000 రూపాయలు రావాల్సి ఉంది. ఇది ప్రభుత్వం వైపు నుంచి. అదే సమయంలో మీరు ప్రస్తుతం అడుగుతున్న ఆ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో కంపెనీల నుంచి రావాల్సిన మొత్తం మేము కంపెనీ వైజ్ నుంచి కూడా ప్రతి కంపెనీ కూడా ఎంత పే చేశారు, ఎంత పే చేయాలని చెప్పి కలెక్ట్ చేయడం జరిగింది. సో దాదాపు కొన్ని కంపెనీలు 4 రూపాయల నుంచి 7 రూపాయల వరకు పే చేయడం జరిగింది. ఇంకా చాలా 50% ఇంకా రైతులకు రావాల్సిన డబ్బులు ఉన్నాయి. దీని మీదనే మన రైతు నాయకులందరూ కూడా ఇప్పుడే కలెక్టర్ గారిని సంప్రదించి కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాంట్లో 11 పాయింట్లు ఉన్నాయి. 11 పాయింట్లో 4-5 పాయింట్లు మన స్థాయిలోనే పరిష్కరించగలిగినవి ఉన్నాయి. అంటే నెక్స్ట్ సీజన్కి సంబంధించి ఎలా చేయాలా, మేలోనే ఫ్యాక్టరీలు ఓపెన్ చేయడం కావచ్చు,
లేదా చిన్న ప్రాసెసింగ్ యూనిట్స్ ప్రమోట్ చేయడం కావచ్చు. మనకు ఆల్రెడీ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాం. ఇప్పటికే మ్యాంగో బోర్డుకి సంబంధించిన ప్రతిపాదనలు మనమే మొట్టమొదటిసారిగా సంవత్సరం 4 నెలల క్రితమే మనం పంపడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉంది మ్యాంగో బోర్డుకు సంబంధించి. సో కొన్ని ప్రధానమైన డిమాండ్లో మొట్టమొదటిది ఈ 8 రూపాయలు దానికి సంబంధించి. దీని మీద జిల్లా కలెక్టర్ గారు అక్కడికి వచ్చిన నాయకులు కూడా క్లారిఫై చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి కంపెనీ వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పారు. ఇది సార్ చెప్పిన విషయము. సో దీనికి సంబంధించి ఆల్రెడీ చాలా సీరియస్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చాలా సీరియస్గా ఉంది, గవర్నమెంట్ కూడా సీరియస్గానే ఉంది. డెఫినెట్గా దీన్ని సాల్వ్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా చేస్తున్నాము. ఆ బ్యాలెన్స్ డబ్బులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇప్పించేదానికి సార్ కూడాను వీలైనంత ఎక్కువ డబ్బులు ఇప్పించేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామన్నారు. మీకు అందరికీ కూడా తెలుసుంటుంది. ఇప్పటికే మనం 4 కంపెనీలకి షోకాజ్ నోటీసులు ఇచ్చాము, 3 కంపెనీలని సీజ్ చేశాము, 2 కంపెనీలకి పొల్యూషన్ బోర్డు నుంచి నోటీసులు ఇచ్చాము. ఇవన్నీ కూడా ఎందుకు ఇవ్వడం జరిగిందంటే కనీసం రాబోయే రోజుల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పని, లేనట్లయితే గాలికి వదిలేసినట్లు అయిపోతుంది. సో 2-3 చిన్న సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో. మనకి ఇంకా డబ్బులు పూర్తిగా రాలేదు కాబట్టి వచ్చిన తర్వాత సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం వైపు నుంచి అండి. దయచేసి అర్థం చేసుకోగలరని చెప్పని నేను భావిస్తున్నాను. మాట్లాడిన తర్వాత మిమ్మల్ని కూడా కొంతమంది మీరు గమనించినట్లయితే కర్ణాటకలో 15 రూపాయలు ఇస్తున్నారు అని చెప్పి కూడా న్యూస్ వచ్చింది. మన గ్రూపుల్లో కూడా పోస్ట్ చేస్తారు 15 రూపాయలు వస్తున్నది. ఎక్కడ 15 రూపాయలు ఇవ్వలే, ఏ రాష్ట్రంలోనూ 15 రూపాయలు ఇవ్వలే. 15 రూపాయలు ఫిక్స్ చేసుకొని వాళ్ళు 15 రూపాయలు ప్రైజ్ అనుకుంటే సబ్సిడీ ఎంత ఇవ్వాలని క్యాల్కులేషన్ పెట్టుకున్నారు. అదేవిధంగా ఆ బీర్ సరఫరా చేసిన వాళ్ళు ఉన్నారు, మార్కెట్కి సరఫరా చేసిన వాళ్ళు ఉన్నారు, ర్యాంపులు సరఫరా చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి రైతులకు కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన 4,000 రూపాయల చొప్పున ఇప్పటికే 1,49,69,64,64 రూపాయలని రైతుల అకౌంట్లకి జమ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం మామిడి రైతుల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చిన సపోర్ట్ ప్రైజ్కి సంబంధించి. అదే సమయంలో కంపెనీల నుంచి ఇంకా డబ్బులు రైతులు చెల్లించాల్సి ఉంది. కొంతమంది చెల్లించారు, కొంతమంది ఇంకా చెల్లించలేదు. చెల్లించిన వాళ్ళు కూడా 4 నుంచి 5, 6, 7 రూపాయలు రకరకాలుగా చెల్లించడం జరిగింది. సో దీనికి సంబంధించి రైతుల వైపు నుంచి తక్కువ మొత్తంలో తక్కువ డబ్బులు కాకుండా కమిట్ అయిన 8 రూపాయలు కిలోకి చొప్పున చెల్లించాలని చెప్పని రైతుల నుంచి వినతులు వస్తున్నాయి. దానికి సంబంధించి ఈరోజు రైతు నాయకులు వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఆ వినతి పత్రంలో ఉన్న 11 డిమాండ్లో చాలా వరకు జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ చేయగలిగింది ఆల్రెడీ వారికి వివరణ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ 8 రూపాయలు కిలోకి చొప్పున అన్న డిమాండ్ మీద మరొకసారి జిల్లా కలెక్టర్ గారు అన్ని పల్ప్ యూనిట్ వాళ్ళతో కూడా పిలిపించి మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. సబ్సిడీ కొంతమంది పడలేదండి. సబ్సిడీ నిజమండి. సబ్సిడీ ఏంటంటే కొన్ని మామిడి రైతు సంఘం ఆధ్వర్యంలో మామిడి రైతులకు రావాల్సిన 8 రూపాయలకు సంబంధించి చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాము. కలెక్టర్ గారి నుంచి 7 నెలలు గడిచినా కానీ ఈ రోజుకైనా మనకు సరైన సమాధానం దొరుకుతుంది. రైతుల అకౌంట్ లో వాళ్ళపైన గుజ్జు ఫ్యాక్టరీ పైన చర్య తీసుకొని రైతుల అకౌంట్ లో 8 రూపాయలు జమ చేస్తారని ఆశించాం. అయితే కలెక్టర్ గారి పైన మాకు నమ్మకం ఉంది కానీ తొలి నుంచి కూడా రైతు ఫేవర్గా రైతు పక్షపాతిగా ఉన్నాడు. కానీ కాకపోతే గుజ్జు ఫ్యాక్టరీ పైన ఇంతవరకు చర్య తీసుకుంటాం చెప్తున్నారు. కానీ ఈ రోజుకి ఇంతవరకు 7 నెలలు గడిచినా కానీ ఒక్క ఫ్యాక్టరీ పైన చర్య తీసుకోలేదు. రావాల్సిన బకాయిల పైన 8 రూపాయల పైన కూడా మాకు స్పష్టమైన హామీ లభించలేదు. కలెక్టర్ గారు మా అధికారులు వచ్చి మీతో రైతులతో మాట్లాడతారని చెప్తున్నారు కానీ మాకు ఎటువంటి నిర్దిష్టమైన హామీ లభించలేదు. ఈ రోజు రైతులు ఇంతమంది పొలంలో రైతు ఉండాల్సిన రైతుని పొలాన్ని నుంచి రైతుని తీసుకొచ్చి రోడ్డు పైన పడేశారు. ఈ దుస్థితి కారణం ప్రభుత్వాలే. మా మీద అనవసరంగా లేనిపోని నిందలేసి రైతు నాయకుల పైన కూడా అనవసరంగా కొంచెం డిస్టర్బెన్స్ కలుగజేస్తున్నారు. వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మాకు కలెక్టర్ గారు ఇమ్మీడియట్ గా చర్య తీసుకోవాలి. గుజ్జు ఫ్యాక్టరీ నుంచి చర్య తీసుకునే పక్షంలో ఈ రోజు కలెక్టర్ గారి నుంచి మేము స్పష్టమైన హామీ వస్తుంది, మా అధికారిని పంపిస్తామని చెప్పాడు. మేము ఇంకా ½ అవర్ 1 అవర్ వెయిట్ చేస్తాం. అయినా కానీ రైతులు కాబట్టి మా కోరిక చివరి వరకు ఉంటుంది కాబట్టి ఆశిస్తాం. కలెక్టర్ గారి నుంచి సమాధానం రాకపోతే మేము తక్షణ చర్యలు సీరియస్ గా ఒక డెసిషన్ తీసుకోబోతాం. అది ఆమరణ నిరాహార దీక్ష కావచ్చు, అది దిగ్బంధనాలు కావచ్చు, లేదా ఇంకేదైనా
చర్య తీసుకొని మా సంఘంలో కమిటీ ఉన్నాము. కమిటీ మెంబర్లంతా సీనియర్ రైతు సంఘాల నాయకులు ఉన్నారు. అందరితో చర్చించి రైతులతో చర్చించి ఒక సీనియర్ నిర్ణయం అయితే తీసుకుంటాం. దానికోసం వెయిట్ చేస్తున్నాం. కలెక్టర్ గారి నుంచి చర్య తీసుకుంటారు. ఇప్పటికైనా సంక్రాంతి లోపు చర్య తీసుకొని వాళ్ళకి ఆయన సంక్రాంతి లోపు డబ్బులు ఇప్పించాల్సిందిగా 8 రూపాయలు, అదే 8 రూపాయలు లెక్కన దాదాపు 400 కోట్ల రూపాయలు ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్పాడు. మేము 4 రూపాయల లెక్కన 200 కోట్ల రైతుల అకౌంట్ లో జమ చేశామని చెప్పారు. ఆ కలెక్టర్ గారి లెక్కల ప్రకారమే మాకు రైతుల అకౌంట్ లో 400 కోట్ల రూపాయలు జమ కావాల్సి ఉంది. అంటే 4 రూపాయలు కొంతమంది వేస్తే దాదాపు 200 కోట్లు వేస్తే ఇంకా 200 కోట్ల రూపాయలకు పైబడి మామిడి రైతు సంఘం ఆధ్వర్యంలో మామిడి రైతులకు రావాల్సిన 8 రూపాయలకు సంబంధించి చిత్తూరు జిల్లా కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాము. కలెక్టర్ గారి నుంచి 7 నెలలు గడిచినా కానీ ఈ రోజుకైనా మనకు సరైన సమాధానం దొరుకుతుంది. రైతుల అకౌంట్ లో వాళ్ళపైన గుజ్జు ఫ్యాక్టరీల పైన చర్య తీసుకొని రైతుల అకౌంట్ లో 8 రూపాయలు జమ చేస్తారని ఆశించాం. అయితే కలెక్టర్ గారి పైన మాకు నమ్మకం ఉంది కానీ తొలి నుంచి కూడా రైతు ఫేవర్ గా రైతు పక్షపాతిగా ఉన్నాడు. కానీ కాకపోతే గుజ్జు ఫ్యాక్టరీల పైన ఇంతవరకు చర్య తీసుకుంటాం చెప్తున్నారు. కానీ ఈ రోజుకి ఇంతవరకు 7 నెలలు గడిచినా కానీ ఒక్క ఫ్యాక్టరీ పైన చర్య తీసుకోలేదు. రావాల్సిన బకాయిల పైన 8 రూపాయల పైన కూడా మాకు స్పష్టమైన హామీ లభించలేదు. కలెక్టర్ గారు మా అధికారులు వచ్చి మీతో రైతులతో మాట్లాడతారని చెప్తున్నారు కానీ మాకు ఎటువంటి నిర్దిష్టమైన హామీ లభించలేదు. ఈ రోజు రైతులు ఇంతమంది పొలంలో రైతు ఉండాల్సిన రైతుని పొలాన్ని నుంచి రైతుని తీసుకొచ్చి రోడ్డు పైన పడేశారు. ఈ దుస్థితి కారణం ప్రభుత్వాలే. మా మీద అనవసరంగా లేనిపోని నిందలేసి రైతులు రైతు నాయకుల పైన కూడా అనవసరంగా కొంచెం డిస్టర్బెన్స్ కలగజేస్తున్నారు. వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు కలెక్టర్ గారు ఇమ్మీడియట్ గా చర్య తీసుకోవాలి. గుజ్జు ఫ్యాక్టరీల నుంచి చర్య తీసుకుని పక్షంలో ఈ రోజు కలెక్టర్ గారి నుంచి మేము స్పష్టమైన హామీ వస్తుంది. మా అధికారిని పంపిస్తామని చెప్పాడు. మేము ఇంకా హాఫ్ అవర్ 1 అవర్ వెయిట్ చేస్తాం. అయినా కానీ రైతులు కాబట్టి మా కోరిక చివరి వరకు ఉంటుంది కాబట్టి ఆశిస్తాం. కలెక్టర్ గారి నుంచి సమాధానం రాకపోతే మేము తక్షణ చర్యలు సీరియస్ గా ఒక డెసిషన్ తీసుకోబోతాం. అది ఆమరణ నిరాహార కావచ్చు, హైవే దిగ్బంధనాలు కావచ్చు, లేదా ఇంకేదైనా చర్య తీసుకొని మా సంఘంలో కమిటీ ఉన్నాము. కమిటీ మెంబర్లంతా సీనియర్ రైతు సంఘాల నాయకులు ఉన్నారు. అందరితో చర్చించి రైతులతో చర్చించి ఒక సీనియర్ నిర్ణయం అయితే తీసుకుంటాం. దానికోసం వెయిట్ చేస్తున్నాం. కలెక్టర్ గారి నుంచి చర్య తీసుకుంటారు. ఇప్పటికైనా సంక్రాంతి లోపు చర్య తీసుకొని వాళ్ళకి ఆయన సంక్రాంతి లోపు డబ్బులు ఇప్పించాల్సిందిగా 8 రూపాయలు, అదే 8 రూపాయలు లెక్కన దాదాపు 400 కోట్ల రూపాయలు ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్పాడు. మేము 4 రూపాయల లెక్కన 200 కోట్ల రైతుల అకౌంట్ లో జమ చేశామని చెప్పారు. ఆ కలెక్టర్ గారి లెక్కల ప్రకారమే మాకు రైతుల అకౌంట్ లో 400 కోట్ల రూపాయలు జమ కావాల్సి ఉంది. అంటే 4 రూపాయలు కొంతమంది వేస్తే దాదాపు 200 కోట్లు వేస్తే ఇంకా 200 కోట్ల రూపాయలకు పైబడి ఇవ్వని డబ్బులు ఉన్నాయి. కొంతమంది ఇచ్చిన వాళ్ళు 4 రూపాయలు లెక్కన ఇవ్వాలి, ఇవ్వని వాళ్ళు పూర్తిగా 8 రూపాయల లెక్కన ఉన్నాయి. ఆ డబ్బులు కూడా సంక్రాంతి లోపల మాకు డబ్బులు రైతుల అకౌంట్ లో జమ చేయాలి. చేయని పక్షంలో అన్ని రైతు సంఘాల నాయకులతో ప్రజా సంఘాల నాయకులతో కలిసి తీవ్ర పరిణామాలకి వాళ్ళే మమ్మల్ని తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళ చర్య తీసుకొని 40 గుజ్జు ఫ్యాక్టరీల పైన చర్య తీసుకొని 40,000 మంది మామిడి రైతులను కాపాడతారా, లేదా 40 గుజ్జు ఫ్యాక్టరీలను వీళ్ళు కాపాడతారా అనేది ఉంటుంది. రైతుల ఎందుకంటే ప్రజల చేతిలో ఒకప్పుడే ఉంటుంది. 5 సంవత్సరాలకు ఒకసారి బ్రహ్మాస్త్రం ఓటు అనేది. ఒక్కసారి ఓటేసుకున్నాక మనం ఏం చేసుకోవాలే, రైతులు కదా పడింటారని అనుకోవచ్చు. మళ్ళీ లోకల్ బాడీ సెలక్షన్ వస్తున్నాయి, మళ్ళీ జనరల్ బాడీస్ వస్తాయి. ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ వాళ్ళకి ఓటు రూపంలో సమాధానం చెప్తారు. అలా కాకుండా ప్రభుత్వం పైన మాకు విశ్వాసం ఉంది. ఇప్పటికైనా చర్య తీసుకొని న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. ఆ మీటింగ్ లో అదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ 17 రూపాయలు అని చెప్పని అనౌన్స్ చేయబోతోంది. దాంట్లో 40% కింద 4 రూపాయలు సబ్సిడీ వస్తుందని అది చెప్పడంలో పొరపాటు ఉండొచ్చు. కానీ అలాంటి జీవో ఏది రాలేదు. 17 రూపాయలు సార్ ఇప్పుడు అవన్నీ మనకు అవసరం లేదు. ఇప్పుడు చర్చించుకొని ఫ్యాక్టరీ 8 రూపాయలు కూడా మేము అడగలేదు. ఆ రోజు ఫ్యాక్టరీ గుజ్జు పరిశ్రమలతోనూ కలెక్టర్ సారు మాట్లాడి చర్చించుకొని 8 రూపాయలని బోర్డు పెట్టేస్తారు. ఆ డబ్బులే మేము అడగతాడు. మేము 1 రూపాయి కూడా 19 వద్దు, 20 వద్దు. అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు వచ్చారు. ఆ 8 రూపాయలే మేము అడగతాం. మాకు వేరే